పేరుకి పెద్ద డెమోక్రటిక్ పీపుల్స్ రిపబ్లిక్ కానీ అలాంటి లక్షణాలు ఏవీ కనిపించవు అక్కడ. అధ్యక్షుడికి దేశానికి వ్యతిరేకంగా నోరెత్తితే చాలు చచ్చినట్లే. లంచం తీసుకోవడం, సంప్రదాయాల్ని ధిక్కరించడం లాంటి వాటి కూడా మరణదండనే గతి. చంపడం అంటే అదేదో కోర్టుల్లో విచారించి ఉరితీయడం కాదు. తుపాకులతో కాల్చేస్తారు, ఫిరంగులతో పేల్చేస్తారు, పెట్రోల్ పోసి తగలబెడతారు. ఇంకా ఇలాంటి ఆటవిక శిక్షలు అమలవుతున్నాయా అని ఆశ్చర్యపోతున్నారా? వాచ్ దిస్ స్టోరీ. పొరుగుదేశం ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించినందుకు సైన్యంలో ఉన్నతాధికారిని మిగతా సైనికాధికారులంతా చూస్తూ ఉండగా ఎయిర్ క్రాఫ్ట్ గన్తో కాల్చి చంపింది నార్త్ కొరియా ప్రభుత్వం. ఆయన చేసిన తప్పల్లా రష్యా ఏర్పాటు చేసిన ఓ అంతర్జాతీయ కార్యక్రమంలో పాల్గొనడమే. చనిపోయిన ఆర్మీ జనరల్ కి నార్త్ కొరియా రక్షణ శాఖ మంత్రి పదవికి సమానమైన హోదాలో ఉన్నారు. చిన్న చిన్న తప్పులకు కూడా ఉద్యోగుల్ని నిలువునా చంపేయడం కిమ్ జోంగ్ ఉన్ పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇలాంటి సంస్కృతి పెరిగింది. అధికారాన్ని శాశ్వతం చేసుకునే ప్రక్రియలో భాగంగా కిమ్ సైనిక జనరళ్ల మీద నిఘా పెట్టడం, చిన్న అనుమానం వచ్చినా కాల్చి చంపడం రొటీన్ గా మారింది. కిమ్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు 72 మంది సీనియర్ సైనికాధికారులను ఇలాగే చంపించారు. పార్లమెంటుకు ఎన్నికలు జరిగినా అదంతా కిమ్ ఉన్ కనుసన్నల్లోనే నడుస్తోంది. నార్త్ కొరియాకు ఆయనే సర్వం సహాధిపతి, సైన్యానికి సుప్రీం కమాండర్. నార్త్ కొరియాలో ప్రజాస్వామ్య ఉద్యమాల్ని రెచ్చగొట్టేందుకు సౌత్ కొరియా కుట్ర పన్నుతుందనే భయం కిమ్ ఉన్కి అడుగడుగునా ఉంది. ఇలాంటి పరిస్థితుల్ని ఎదుర్కోవాలంటే సైన్యాన్ని గుప్పిట్లో పెట్టుకోవడం, సైన్యంలో తిరుగుబాటుపై అనుమానం వచ్చినా వాళ్లను హతమార్చడం లాంటి చర్యలకు పాల్పడుతున్నాడు కిమ్ ఉన్.